ఇప్పుడు మీరు ఎవరైనా చెప్తే వచ్చారండి ఏడు వాళ్ళ గురించి, లేకపోతే మీరు ఎవరితో ఎవరైనా చెప్తే అంటే వచ్చారా? అది మా వీధిలో వాళ్ళందరూ వెళ్ళారండి. మా చుట్టాలు కూడా చాలా మంది వెళ్ళారు. అందరికి పనులు జరిగినాయి కూడా. ఏడువారాలు వెంకన్న బాబు మనస్ఫూర్తిగా మేము చేసాం. నాకు 7 వారాలు అయిపోయినాయండి. ఇది లాస్ట్ వారం అండి. 7వ వారం అయిపోయిందండి. అష్టోత్తర పూజ కూడా చేయించుకున్నాను. ఇవాళ వడ్డీ వారం కూడా చెయ్యాలని. వడ్డీ వారం అంటే ఏడుకొండల స్వామికి అసలు కంటే వడ్డీయే ఇష్టం కదండి. వడ్డీ అంటే 7 వారాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో వారం అంటారా లేకపోతే? అవునండి, 7 వారాలు అయిపోయిన తర్వాత ఒక వారం గ్యాప్ ఇచ్చి తర్వాత శుక్రవారం లోపు అష్టోత్తర పూజ చేయించుకొని నెక్స్ట్ వచ్చే శనివారం అంటే 9వ శనివారం మన వడ్డీ వారంగా దేవుడికి ఒక వారం ఒకటేనండి, ఒకటే. మన 7 వారాల పూజ అయిపోయిన తర్వాత ఒక వారం అష్టోత్తర అయిపోయిన తర్వాత వడ్డీ వారం. ఆయనకి వడ్డీ కదా ఇష్టం. వడ్డీ చెల్లించుకోవడానికి ఈ రోజు నేను వచ్చాను. చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ అంతా చాలా బాగుందండి. మనం కంగారు పడకుండా దేవుని గోవింద చెప్పుకుంటూ వెళ్తే చాలా బాగా జరుగుతుంది దర్శనం. అంటే మార్నింగ్ ఎన్నింటికి వెళ్ళారు, ఎన్ని గంటలు పట్టింది? పొద్దుట మేము భీమవరం నుంచి వచ్చామండి. భీమవరం పొద్దుట 5ంటికి ఫస్ట్ బస్ వచ్చాం. ఇక్కడికి వచ్చేటికి 8:30 టైం అయింది. కొంచెం ఈ రోజు చాలా రష్ గా ఉందండి. దగ్గర దగ్గర 1,00,000 పైనే ఉన్నారు జనం. అయితే చాలా బాగా జరిగింది కూడా దర్శనం. ఎన్ని గంటలు పట్టింది? 2-3 గంటలు ఖచ్చితంగా పడుతుందండి. అంటే మీరు విఐపి దర్శనం వెళ్ళారు, అర్థం ఫ్రీ దర్శనానికి వచ్చాం. అది ఏదైనా ఒకలాగే ఉందండి. డబ్బులు పెట్టినా అంతే, ఫ్రీగా వచ్చినా అంతే. అంటే భోజనాలు కూడా ఇక్కడ అన్నదానం అందరికి వచ్చిన వాళ్ళందరికీ అన్నదానం పెడతారండి కదా, అందులో మీరు అలసిపోతుగా? డైలీ భోజనాలు ఉంటాయండి. డైలీ అయితే గుడి లోపల పెడతారు. శనివారం రష్ గా ఉంటది కాబట్టి గుడి బయట పార్కింగ్ ప్లేస్ దగ్గర పెడతారు. భోజనాలు కూడా వేడి వేడిగా సూపర్ సాంబార్, సూపర్ కర్రీస్, చాలా చాలా గోవిందా గోవిందా. అయితే మనం అఖండ దీపం వెలిగించుకోవాలి. 7 వారాలు వస్తూనే ఉంటది. అది 7 వారాలు వస్తూ 7వ వారం అయిన వాళ్ళకి 7వ వారం అక్కడ లోపల వెలిగిస్తారు. అష్టోత్తరవి అక్కడ వెలిగించుకోవాలి. ఇల్లు కావాలనుకుంటే అక్కడ ఇటుకలతో కూడా 7 ఇటుకలతో ఇల్లు కూడా కోరుకొని సొంత ఇల్లు కావాలి తండ్రి అని అక్కడ కూడా పూజ చేసుకుంటున్నారు. అంతా పాజిటివ్ గా చాలా బాగుందండి. వాడపల్లి 10 సంవత్సరాల నుంచి అనుకున్నాను. నేను ఇప్పుడు ఈ జనవరి 6వ తారీఖున ఏకాదశి అని మొదలు పెట్టాను. ఈ రోజుతో సంపూర్ణంగా నా అన్ని నేను కోరిక దేవుడిని ఇచ్చుతాడు. మళ్ళీ సంవత్సరానికి బిడ్డనెత్తుకుని రావాలి. పిల్లల కోసం అందరికీ నెరవేరినాయండి. పెళ్లిళ్ళ కోసం అన్ని ఇల్లులు, కష్టాలు, అప్పులు అందరికీ అన్ని తీరినాయండి.